ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. భావితరాలకు ఎన్టీఆర్ని ఒక స్ఫూర్తిగా చేయగలరని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు శక్తి విజ్ఞప్తి. చేబ్రోలు కిరణ్ను అరెస్ట్ చేసిన విధంగానే వైఎస్ జగన్ అరెస్టుకు డిమాండ్. 12 ఏళ్లుగా బెయిల్పై ఉన్న ఏకైక అరాచక శక్తి వైఎస్ జగన్. మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావుకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వినతి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆధ్యాత్మిక పరమైన తేదీలతో పాటు ప్రముఖుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు ఒక జాబితా విడుదల చేసిందన్నారు. ఈ జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు శక్తి విజ్ఞప్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన భాగంగా మండపేటలో శాసనసభ్యుడు వేగుల జోగేశ్వరరావు కలిసి తెలుగు జాతి ఆత్మ దినోత్సవంగా ఎన్టీఆర్ జయంతి జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ను అలాగే జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి డెఫినెట్గా తీసుకెళ్తారని మనం చేశారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఒక చరిత్ర సృష్టించారు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వ పరంగా చేస్తే అది తెలుగు జాతికి గర్వకారణం. ఇది యావత్తు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాముడు, వెంగళ వెంకయ్య గారు అంటే మహనీయులు వర్ధంతులు, జయంతులు ప్రభుత్వం అధికారిక జరుగుతుంది. నేను సర్వకోవట్లేదు. అధికారికంగా చేస్తే రేపు తావు తెరాలకి ఆయన గురించి తెలుస్తుంది. ఇది ఈ కార్యక్రమం చేయడం వల్ల డెఫినెట్గా రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసం ఏం చేశారనేది ఒక అధ్యాయంగా ప్రజలు తెలుస్తుంది మనం చేస్తాం. అలాగే ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన మేము గాజువాక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు కూడా రసీదు కూడా ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కనపడతాం. ఎందుకంటే ఇది మనం చూసాం, టీడీపీ సపోర్టర్గా చెరువుడు తిరుగుతున్న టీడీపీ చంద్రబాబు గారు అంటే పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయమని చెప్పి ఇవాళ అలాంటి వాక్యాలు బయటకు వచ్చినాయంటే దానికి కారణం వైసీపీ మనం చేస్తాం. మూలాలు వైసీపీలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో అరాచక పాలన చేసి ప్రజల్ని విధ్వంసాలు ఖర్చుపెట్టి ఇటువంటి మాట మనం అమలు చూస్తాం. ఇవాళ నాయకులు బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, పేరుల నాని కానీ, అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా అసభ్యంగా కొడాలి నాని వంటి వంశీ ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్ని పీడించి చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన ఇదిలో వాళ్ళు ఎగిరిపోతున్న బాధతో మాట్లాడచ్చు, కానీ అది మాట్లాడింది మేము తెలుగు పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మహిళలను గౌరవించడం తెలుగుదేశం పార్టీ సంప్రదాయం. కొంచెం కించపరచడం తప్పు. మేము ఒకటే కోరుతున్నాం, ఎవరైతే అసలు దీని మూల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయని చెప్పి కోరుతున్నాం. ఆ వాటిని పట్టుకోవడం చేస్తారు. అందుకంటే పెద్ద పోలీసులు వాళ్ళు నిత్యం ప్రజల కోసం పనిచేస్తారు, రాత్రులుగా పనులను పనిచేస్తారు. అలాంటి వ్యక్తుల్ని అలాంటి మాటలు మాట్లాడడం నిజంగా బాధాకరం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా బీహార్గా తయారు చేస్తారు, విధ్వంసం చేయాలని చూస్తారు. ఇలాంటి ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి జగన్మోహన్ వేలుపై ఉన్నారు. అసలు భారతదేశంలో ప్రపంచంలో కూడా ఏ వ్యక్తి కూడా వేలుపైన ఇన్నేళ్ళు లేదు. మరి ఏంటి వీడియో మనం ఒకటే కోరుతున్నాం, ఇప్పుడు రోజుని తక్షణం జగన్మోహన్ రెడ్డి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎందుకు 12 సంవత్సరాలుగా దాన్ని లేట్ చేస్తా అడుగుతాం. అలాంటి వ్యక్తి ముందు ప్రజలు ఖర్చుపడతారు, ప్రజలు విధ్వంసం పోతారు. అతను డెఫినెట్గా ఇలాంటి మాటలు వస్తాయి. సో రాకుండా ఉన్నాడు మూలాలు అడ్డపెట్టాలంటే వైసీపీ జగన్ అరెస్ట్ చేయాలి. వాళ్ళ నాయకులు ముఖ్యంగా మనం చూసిన గతంలో స్పీకర్ తమిళ సీతారామన్ ఉన్నప్పుడు కూడా ఇష్టపడి మాట్లాడారు. చంద్రబాబు సైతాన్ని చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు. సో ఒకటే కోరుతాం, అందరినీ శిక్షించాలి. చేబ్రోలు కిరణ్ కుమార్కి ఏదైతే చేశారో అదే శిక్ష వీళ్ళు కూడా జరగబోతున్నారు. జగన్మోహన్ అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం పట్టిన దరిద్రం కుదురుతుందని చెప్పి తీర్మానం చేస్తున్నారు. జగన్ ఒక మహాశక్తి, ప్రజలు ఒక దేవుడిగా పూజించారు. వేరే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు జాతి ఆత్మను నిలిపించిన మహా వ్యక్తి ఎన్టీఆర్ మనం చేస్తున్నాం. మరి అలాంటి వ్యక్తికి ప్రభుత్వం చేస్తే యావత్ తెలుగు జాతి హర్షిస్తుందని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే మనం నిన్నే చూసాం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జయంతిలు, వర్ధంతిలు, ధార్మిక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏవే తేదీలు చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకటే కోరుతున్నాం, దాంట్లో కూడా ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా చేయమని చెప్పి తెలుగు శక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇలా చేయటం వల్ల భావితరాలకి ఎన్టీఆర్ అంటే ఏంటో అనేది చరిత్ర నిలిచిపోద్దని మనం చేస్తాం. అలాగే మనం చూసాం, ఏదైతే నిన్న చేబ్రోలు ఐటీడీపీ సపోర్టర్ కిరణ్ కుమార్ని పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత ఉన్న పార్టీ, మహిళల్ని గౌరవిస్తూ ప్రతిపక్ష పార్టీ. ఎవరైనా సరే
మహిళల్ని కించపరిస్తే ఉపేక్షించదు. ఇవాళ నిజంగా ఒకటే కోరుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప ఈవేళ అది వదిలేసుకొని పర్సనల్ ఏమీ లేని తప్పుడు మాటలు మాట్లాడే వేళ సోషల్ మీడియా అజిటేట్ చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే అసలు ఈ సంస్కృతి రావడానికి నాంది పలికిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, వలమనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ యశ్వరుడు రెచ్చిపోయారు. ముఖ్యంగా మనం చూసాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పచ్చి బూతులు తిట్టి ఇవాళ సభ్య సమాజానికి అసెంబ్లీ చేస్తున్నారు. మనం ఒకటే కోరుతాం, అసలు ఈ సంస్కృతి పుట్టిందే వైసీపీ పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఎవరైతే ఇలా తిట్టారో ఆయన వాళ్ళు పదవులు ఇచ్చి పెద్దపీట వేశారు. ఈ రోజు నేను ఒకటే కోరుతాను, ఏదైతే చేబ్రోలు కిరణ్ కుమార్ మాట్లాడారో ఆ తెలుగు శక్తి పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అలాంటి మంచి పద్ధతి కాదు. కాకపోతే గడిచిన 5 జగన్ పాలనలో ప్రజల్ని హింసించి పీడించి పాలించారు. వాళ్ళు ప్రభుత్వం మారగానే ఆనందోత్సవాలతో లేకపోతే గతంలో జరిగిన వాళ్ళకి అవమానాలకు పొరపాటున మాట్లాడడం జరిగింది. కానీ దాని తప్పని అంటున్నాను. ఒకటే కోరుతాను, ఎలాగైతే కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారో పోలీసులు, మరి గతంలో కూడా ఎవరైతే చేశారో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. ఇటీవల చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో సత్యా జిల్లాలో పోలీసుల్ని బట్టలు ఉడితీసి కొడతానని చెప్పన్నారు, గుడ్డు ఉడితీసి. ఇది ఎంత తప్పండి? పోలీసులు ఈవేళ రాత్రనగా పగలనక ప్రజల కోసం నిరీక్షం పనిచేస్తారు, రాజకీయ నాయకులకి సెక్యూరిటీ చేస్తున్నారు. ఇన్ని చేస్తుంటే వాళ్ళని ఈవేళ నీచంగా జగన్మోహన్ మాట్లాడడం చాలా దారుణం. మేము ఇటీవల గాజువాక పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు రసీదు కూడా ఇచ్చారు. మేము ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, దీన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేయాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. ఎందుకంటే ముందు ఇలాంటి పనులు చేయడానికి ప్రతి నా కొడుకు భయపడతాడు. వాళ్ళు ఏదో యశ్వరుడు మాట్లాడుతున్నారు, నోరుంది కదా అని చెప్పి. ఇవాళ ఏదైనా మాట్లాడినా సరే మాట్లాడాలి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మాట్లాడారు, షో పెట్టారు. ఆ రోజు గుర్తు రాలేదు అడుగుతున్నాను వైసీపీ నాయకులు కానీ వైసీపీ సోషల్ మీడియాకి అడుగుతున్నాను. దాన్ని ఒకటే కోరుతున్నాను, న్యాయం